మన జీవితంలో మనకి తెలియకుండానే మనము పోటీతత్వంలో పడిపోతూ ఉంటాము, ఇంకొకరితో పోల్చుకుంటూ ఉంటాము. ఈ పోటీ భావన ఎక్కువైనప్పుడు ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం కాకుండా అసూయతో కూడినటువంటి పోటీ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? అసలు ఈ పోటీ పడడం అనేటువంటి విధానం సరైనదేనా కాదా? నేటి రోజుల్లో ఒక మనిషి ఇంకొక మనిషితో పోటీ పడటం అనేది బాగా పెరిగిపోయింది. అయితే ఈ పోటీతత్వం అధికంగా పెరిగినట్లయితే పోటీ పడాలి అనేటువంటి భావన మనిషి లోపల తారాస్థాయికి చేరితే ఏ విధమైనటువంటి అనర్థాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మన చుట్టూ ఉన్న వారితో నిరంతరం పోటీ పడుతూ జీవన అభివృద్ధికై పరిగెత్తుతూ ఉంటారు. చిన్న వయసులోనే పోటీ భావనని పిల్లల్లో ఏర్పరుస్తాము. అదే భావనతో పెరిగినటువంటి పిల్లలు ప్రతి అంశంలో కూడా పోటీతత్వాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. అయితే సహజంగా ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం అయితే తప్పు లేదు. దానివల్ల వ్యక్తి ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. కానీ అలా కాకుండా అసూయతో కూడినటువంటి పోటీ భావన ఉన్నట్లయితే మీరు జీవితంలో జీవన అభివృద్ధి ఏం సాధిస్తారో చెప్పలేము. కానీ అనారోగ్యం పాలవటం, అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపటం, అలాగే ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినటువంటి భావన ఉండటం జరుగుతుంది. ఎన్ని సాధించినప్పటికీ ఇంకా ఏదో వెలితిగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకని పిల్లలకి పోటీ పడటం నేర్పించండి. కానీ అది ఆరోగ్యవంతమైనటువంటి పోటీ భావన అయి ఉండాలి. ఉదాహరణకి పిల్లవాళ్ళు మీ తరగతి గదిలో పిల్లల మధ్య పోటీతత్వం ఉంది అనుకోండి. మీరు కూడా పోలికతో పోల్చి ఆ పిల్లవాడు ఎలా చదువుతున్నాడో చూడండి, ఈ పిల్లవాడు ఎలా చదువుతున్నాడో చూడండి అని చెప్పి ఆ పోలికతో పోల్చి చెప్తూ ఉంటాము. సహజంగా పిల్లవాడిని ఊరికే వాళ్ళు చూడు వీళ్ళు చూడు అంటూ ఉన్నాం అనుకోండి, పిల్లవాళ్ళ లోపల పోటీతత్వం పెరుగుతుంది. అంతే స్థాయిలో అసూయ కూడా పెరుగుతుంది. విద్యార్థి పట్ల అసూయ భావన తెలియకుండానే శత్రుత్వ భావన అనేది ఏర్పడుతుంది. బాగా చదివేటువంటి పిల్లవాడి పైన కోపంతో వాడి నోట్స్లు చించేయటం కానీ, వాడి నోట్స్లు ఎత్తుకెళ్ళటం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అక్కడ మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటి? వాడిలాగా చదవమని మనం చెప్తున్నాము. కానీ ఈ పిల్లవాడికి అసూయతో ఏమర్థమైంది? వీడు ఇలా చదువుతున్నాడు అంటే అసలు వీడికి తీరా ఎగ్జామ్ ముందు ఈ నోట్స్ లేకుండా చేస్తే వీడు ఎలా చదువుతాడో చూద్దాము, ఈ నోట్స్ చింపేద్దాము, వీడికి ఎలా నష్టం కలిగించాలా అనేటువంటి అసూయ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మీరు పోటీతత్వ భావనని పిల్లల లోపల నాటేప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వాన్ని పిల్లల లోపల పెంపొందించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా అస్తమానం ఇతరులతో పోల్చారనుకోండి, మీరు ఎవరితో అయితే పోలుస్తున్నారో వారి పట్ల విపరీతమైనటువంటి ద్వేషాన్ని, అసూయని పెంచుకొని వాళ్ళకి నష్టం జరగాలని కోరుకుంటూ తెలియకుండానే వీళ్ళన్ని చెడు పనుల వైపు వెళ్తూ ఉంటారనమాట. అందుకోసమని పోటీ అనేది మంచిదే, కానీ ఆరోగ్యకరమైనటువంటి పోటీ మాత్రమే మన ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. అన్ని విషయాల్లో ఇతరులతో పోటీ పడాలి అంటే మాత్రం ఖచ్చితంగా అసంతృప్తి మిగులుతుంది. ఈ చిన్నపిల్లలకు సంబంధించి తరగతి గదిని ఉదాహరణగా తీసుకొని ఒక చిన్న విషయం అయితే చెప్పాను. కానీ ఇలాగే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వాళ్ళెవరో ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళెవరో కార్లు కొనుక్కున్నారు, వాళ్ళకేదో ఉద్యోగం వచ్చింది, వాళ్ళ పిల్లలేదో అలా చదువుతున్నారు అనుకుంటూ ప్రతి విషయంలో కూడా మీరు పోటీ పడుతూ వెళ్తున్నట్లయితే మీకున్న ఆనందాలని, మీ జీవితంలో ఉన్నటువంటి సంతోషాలని మీరు గమనించుకోకుండానే అవి కోల్పోతూ ఉంటారు. నెమ్మదిగా అవి కోల్పోతూ ఉంటారు. మీ చేతిలో ఏదుందో మీరు చూసుకోకుండానే అవతల వారి చేతిలో ఏదుందో అది చూసి బాధపడుతూ ఉంటారు. మన దగ్గర ఎన్ని ఉన్నప్పటికీ కూడా అందరిలో నేనే మేలుగా ఉండాలి, అందరికన్నా గొప్పగా నేనే ఉండాలి అనుకుంటూ ప్రతి విషయంలో ఇతరులతో పోటీ పడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అసంతృప్తిని మనసులో రాజ్యమేలుతూ ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉండలేవు. జీవితంలో స్థిరత్వాన్ని వదిలిపెట్టి పోటీ అనేటువంటి భావనతో జీవన పరుగు పందెంలో జీవితకాలం పరిగెత్తుతూనే ఉంటారు. ఇది సాధించాలి, అది సాధించాలి, వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి, వీళ్ళకన్నా గొప్పగా ఉండాలి అనుకుంటూ మీకు తెలియకుండానే పరుగు పందాన్ని ఏర్పాటు చేసుకొని జీవన పరుగు పందెంలో పరిగెత్తుతూనే ఉంటారు. అసలు మీ వెనక ఎవరు ఉండరు, మీ ముందు ఎవరు ఉండరు. మీకు మీరే అవతలి వాళ్ళని పోటీగా తీసుకొని మీకు మీరే ఎవరో ఉన్నట్టుగా వాళ్ళని దాటుకొని వెళ్ళాలి అనేటువంటి భావనతో పరిగెత్తుతూ ఉంటారు. వెనక్కి తిరిగి చూసుకుంటే మీ వెనకాల మీకు పోటీ ఎవరు ఉండరు, ముందుకు చూసుకున్నా మీతో పోటీ పడాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. అలాంటప్పుడు మీరు ఎవరితో పోటీ పడ్డారు? మీరు గెలిచారా, ఓడారా? ఈ పోటీ వల్ల ఎంత మానసిక అశాంతికి గురి అయ్యారు, ఎంతో మానసిక వేదనకి గురి అవుతూ ఉంటారు. అందుకోసమని ఎవరు లేని పరుగు పందెంలో మీకు మీరే పోటీ పడుతూ, మీరే పోటీ భావనని స్వీకరిస్తూ, మీరే గెలవాలి, నేనే ముందుండాలి అనేటువంటి తాపత్రయంతో ఏ విషయంలో కావచ్చు, చిన్నప్పుడు చదువు విషయంలో కావచ్చు, పెరిగాక ఉద్యోగంలో కావచ్చు, ఇల్లు కట్టడంలో కావచ్చు, ఏ అంశంలోనైనా నేనే గొప్పగా ఉండాలి, నేనే మొదటగా ఉండాలి అనుకుంటూ పోటీ పెట్టుకుంటూ మీ పైన మీరు స్థిరత్వాన్ని వదిలిపెట్టి జీవన పరుగు పందెంలో నా ముందు ఎవరు ఉండకూడదు, నేనే ముందుండాలి, నేనే సాధించాలి, నన్నే గుర్తించాలి, నేనే గెలవాలి అనేటువంటి తాపత్రయంలో ఎవ్వరూ లేని పరుగు పందాన్ని మీకు మీరే పెట్టుకుంటున్నారు.
వాస్తవానికి మీరు అందరికన్నా ముందుండాలి అనేటువంటి ఆరాటంలో మీ వెనక ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోకుండానే పరిగెత్తుతున్నారు. మీతో పోటీ పడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎవరి జీవితాన్ని వారు స్థిరంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. మీ ముందున్నటువంటి వాళ్ళని చూసుకుంటూ పరిగెత్తాలనేటువంటి భావనలో మీ వెనక ఎవ్వరూ లేకుండానే మీరు పోటీ పడుతున్నారు అనేటువంటి అంశాన్ని మర్చిపోతున్నారు. జీవన పరుగు పందెంలో పరుగులు తీస్తూనే స్థిరత్వాన్ని కోల్పోయి మానసిక అశాంతితో శక్తిహీనమై అసంతృప్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా గడిపేటువంటి వ్యక్తులకి జీవితంలో ఎన్ని సాధించినప్పటికీ కూడా ఇంకా ఏదో మిగిలింది అనేటువంటి భావనే ఉంటుంది. ఉన్నదాంతో సంతృప్తి చెందరు వాళ్ళు ఎప్పటికీ కూడా. ఇంకా ఏదో కావాలి, ఇంకా అందరికన్నా నేనే ముందుండాలి అనేటువంటి భావన వీరి లోపల అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వ భావన ఉన్నప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడుతూనే మరో మెట్టు ఎదగాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అసూయతో కూడినటువంటి పోటీతత్వ భావన ఉన్నటువంటి వ్యక్తుల్లో మాత్రం సంతృప్తితో రగిలిపోతూ ఒక అంశం పోగానే మరో అంశం, ఒక విషయం పోగానే మరో విషయంలో ఇతరులతో పోటీ పడుతూ నిరాశ నిస్పృహలతో కుంగిపోతూ ఉంటారు. జీవన విధానంలో మీకు మీరు సంతోషంగా ఎలా జీవించాలో అర్థం కాక ఎవరిలాగానో జీవించాలనేటువంటి ఆరాటంలో ఎవరిలాంటి వస్తువులో కావాలనేటువంటి తపనతో చివరికి ఒంటరిగా అసంతృప్తిగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీకు అనిపిస్తుంది, అసలు నేను జీవితంలో ఓడానా గెలిచానా, ఎవరితో పోటీ పడ్డాను ఎవరితో గెలిచాను అనేది కూడా అర్థం కాని సందిగ్ధంలో మిగిలిపోతారు. అందుకని అసలు ఈ పోటీతత్వ భావననే పక్కకు పెట్టేయండి. ఒకవేళ మీ లోపల బద్ధకం వస్తుంది, నేను బద్ధకమైనటువంటి వ్యక్తిగా మారుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఇతరులతో పోటీ పడుతూ ఈ జీవన పరుగు పందెంలో ఎవ్వరూ లేకుండానే మీకు మీరే నా ముందు ఎవ్వరూ లేకుండా చూసుకోవాలి అనేటువంటి ఆరాటంలో అసలు మీ ముందు ఎవరూ లేరు, మీ వెనక ఎవరూ లేరు అనేది కూడా గమనించుకోకుండా పరుగులు తీసి అలసిపోయి నిరాశ నిస్పృహలతో చివరికి ఓడారో గెలిచారో మీకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో మిగిలిపోతారు. అందుకని పోటీతత్వ భావన ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండాలి. అది ఎలాంటి పోటీతత్వ భావన అనేటువంటి అంశం పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఖచ్చితంగా అది ఆరోగ్యవంతమైనటువంటి పోటీతత్వాన్ని ఇవ్వగలిగేదై ఉండాలి. అలాంటి పోటీతత్వ భావనని మాత్రమే మీరు పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయండి. పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైనటువంటి పోటీ భావనని పెంపొందించేటువంటి ప్రయత్నం చేయండి. లేదనంటే జీర్ణించుకోలేక వాళ్ళని దాటి వెళ్ళాలనేటువంటి తాపత్రయంలో తప్పుడు మార్గాలు ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం ముందున్నటువంటి వాళ్ళని ఎలాగైనా పడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో దురాలోచనలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాలలో వాళ్ళని పడగొట్టాలనేటువంటి మనం చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళు పడిపోవటం కన్నా మనం పడిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా పోటీ భావనని పెంచుకోండి, కానీ ఏ రకంగా పెంచుకుంటే బాగుంటుంది, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పోటీ భావాన్ని పెంపొందించుకోండి. ఏ విషయంలో ఎన్ని సాధించినప్పటికీ మీకంటూ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించుకోండి. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అలవాటుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. నిరంతరం మన ముందు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారండి. నువ్వు ఏ స్థాయికి చేరినప్పటికీ కూడా నీ ముందు ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. నీకన్నా గొప్పగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, నీకన్నా గొప్పగా పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలా మన ముందున్నటువంటి వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంలో మనం ఉన్నటువంటి స్థానంలో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపడం, సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం మర్చిపోతాం కదా. అలాంటి పోటీతత్వం మనకు అవసరం అంటారా? మనకి తెలియకుండానే మనల్ని ఓడించేటువంటి పోటీ భావన మనకు అవసరం అంటారా? మన వెనక ఎవరు లేకున్నా ఎవరో ఉన్నారు అనేటువంటి భ్రాంతితో జీవితం అంతా పరుగు పందెంలాగా పరిగెత్తింప చేసేటువంటి ఈర్ష అసూయతో కూడినటువంటి పోటీతత్వం మనకు అవసరం అంటారా? కాస్త ఆలోచించండి. అందుకోసమని నిన్నటి నీతో నేటి నువ్వు పోటీపడు. నిన్నటి నీకన్నా నేటి నువ్వు మరింత గొప్ప వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప శక్తిగా రూపుదిద్దబడాలి. అంతే తప్ప మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో పోటీ పడుతూ వాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి, వీళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి అంటూ మనం పరిగెత్తితే మాత్రం ఏదో ఒక రోజు మనం నిరాశ నిస్పృహలతో కుంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మితిమీరినటువంటి పోటీతత్వాన్ని మనం ఆచరించొద్దు, మన పిల్లలకి కూడా నేర్పొద్దు. బద్ధకస్తులైనటువంటి వ్యక్తులకు మాత్రమే పోటీతత్వాన్ని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పోటీతత్వ భావనని పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తూ మనకున్న దాంట్లో సంతృప్తిగా స్థిరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యమే మహాభాగ్యం లాగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులుగా మనందరం ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.